ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో ముగ్గురు తెలివైన వాళ్ళు, ఒకడు కొద్దిగా తింగరివాడు, అమాయకుడు కూడాను. వాళ్ళందరికీ ఆ ఊరి దగ్గరలో పెద్ద కొండపైన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిని ఏదైనా వరం అడిగితే నెరవేరుతుందని తెలిసింది. అంతే, వెంటనే నలుగురు ఆ రాక్షసుడి దగ్గరికి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఏదోలా కష్టపడి అందరూ కూడా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళారు. తమకు ఒక కోరిక ఇవ్వమని కోరుకున్నారు. నేను ఒక్కరికి ఒక కోరిక మాత్రమే ఇస్తాను. మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. మీ నలుగురు కోరికలు పూర్తయిన తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నాకు బంగారం కావాలి. నేను చాలా డబ్బున్న ఇంట్లో పుట్టాలి. నాకు పెద్ద బంగళా ఉన్న ఇల్లు కావాలి. ఆ ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉండాలి. నేను బాగా చదువుకోవాలి. ఒక మంచి కాలేజీలో నాకు సీట్ రావాలి. చివరిగా మిగిలిన వాడికి ఏం కోరిక కోరుకోవాలో అర్థం కాదు. వెంటనే నా ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నపలంగా వచ్చి నా దగ్గర ఉండాలి అని కోరుకుంటాడు. దేవుడు వరం ఇచ్చిన పూజారి కనుకరించలేదన్నట్టు వాళ్ళ ముగ్గురు కోరికలు నెరవేరిన వాళ్ళ లాస్ట్ ఫ్రెండ్ కోరుకున్న కోరిక వల్ల మళ్ళీ అందరూ వచ్చి అదే జీవితంలో పడిపోతారు. చేసేదేం లేక మళ్ళీ ఎవరింటికి వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు.